హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు టుడేస్ క్లాస్. ఈరోజు క్లాస్లో మనం ఏం చేయబోతున్నామంటే నెక్స్ట్ క్వశ్చన్స్ ఏం రాయాలి అనే విషయాన్ని ఒకసారి చూద్దాము. ఏంటి మనం రాయాల్సినటువంటి క్వశ్చన్స్ మనం ఆల్రెడీ కొంత చూడటం జరిగిందండి. ఇది నేర్చుకుందాం అనుకున్నాం. సెకండ్ క్వశ్చన్ని మనం ఈరోజు మాట్లాడదామండి. కెన్ యూ అనలైజ్ అండ్ ఇలస్ట్రేట్ కనిపిస్తుంది అనుకుంటున్నాను. కెన్ యూ అనలైజ్ అండ్ ఇలస్ట్రేట్ the operational principles of potentiometric sensors and impedance sensors, providing relevant examples to support your explanation. అంటే మనకి పొటెన్షియోమెట్రిక్ సెన్సార్స్ని అలాగే ఇంపిడెన్స్ సెన్సార్స్ గురించి రాయమని అడుగుతున్నారు. ఇది 10 మార్క్స్కి అడిగారండి క్వశ్చన్. అంటే ఇది 5 మార్క్స్ వస్తుంది, ఇది 5 మార్క్స్కి వస్తుంది క్వశ్చన్. సో టోటల్ 10 మార్క్స్కి వస్తుంది. ఒక్కసారి మన నోట్స్లో ఏం రాసామో దాన్ని చూద్దామండి. అది చూసిన తర్వాత మనం దాన్ని అర్థం చేసుకున్నటువంటి దాన్ని ఏం చేయాలి అనే దాన్ని చూద్దాం. అయితే మన నోట్స్లో ఏముంది దీని గురించి మాట్లాడినప్పుడు మన నోట్స్లో ఏముంది, నా ఐడియా ఉన్నంత వరకు మీకు ఇప్పుడు ఈ నోట్స్ కూడా కనిపిస్తుందని అనుకుంటున్నాను. చూడండి, ఎలక్ట్రోకెమికల్ సెన్సార్స్. ఎలక్ట్రోకెమికల్ సెన్సార్స్ పేరును బట్టి ఏం చెప్పచ్చు? దీన్ని పేరును బట్టి ఏమని చెప్పచ్చు అంటే ఎలక్ట్రోకెమికల్ రియాక్షన్ని బేస్ చేసుకుని సెన్సింగ్ చేస్తుంది. ఎలక్ట్రోకెమికల్ రియాక్షన్ అంటే ఏంటి? ఎలక్ట్రోకెమికల్ రియాక్షన్ అంటే ఏదైనా ఒక కెమికల్ రియాక్షన్ మనకు జరిగినప్పుడు ఆ కెమికల్ రియాక్షన్లో కనుక ఎలక్ట్రాన్స్ యొక్క ట్రాన్స్ఫర్ కనుక ఉన్నట్లయితే, ఆ ఎలక్ట్రాన్స్ యొక్క ట్రాన్స్ఫర్ కనుక దాంట్లో మనం అబ్జర్వ్ చేసినట్లయితే దోస్ కెమికల్ రియాక్షన్స్ ఆర్ సెట్ టు బి ఎలక్ట్రోకెమికల్ రియాక్షన్. ఒక భాషలో చెప్పాలంటే రియాక్షన్స్లో కనుక ఆక్సిడేషన్ రిడక్షన్ కనుక జరుగుతూ ఉన్నట్లయితే దాన్ని ఎలక్ట్రోకెమికల్ రియాక్షన్ అని చెప్పేసి అంటారు. సో ఈ ఎలక్ట్రోకెమికల్ రియాక్షన్స్లో మనం సెన్సార్స్ని యూస్ చేస్తున్నాం. సెన్సార్ అంటే ఏంటి అనేది కూడా మనం ప్రీవియస్ లెక్చర్లో మనం మాట్లాడాం. సెన్సార్ అనేటటువంటిది ఏం చేస్తుంది అంటే, ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ చేంజ్, ఒక చిన్న చేంజ్ కనుక అది అబ్జర్వ్ చేసినట్లయితే వెంటనే ఆ చేంజ్ని మనకు ఐడెంటిఫై చేసి ఇన్ఫర్మేషన్ని పాస్ చేస్తుంది. ఆ స్మాల్ చేంజ్ని మనం ఐడెంటిఫై చేస్తూ కొన్ని రకాలైనటువంటి సెన్సార్స్ని మనం తయారు చేయొచ్చు. అంటే సింపుల్గా మాట్లాడాలి అంటే, ఈ మధ్యకాలంలో ఈ కరోనా వచ్చినప్పుడు మనిషి యొక్క టెంపరేచర్ని ఐడెంటిఫై చేయాలన్నారు. టెంపరేచర్ని ఐడెంటిఫై చేయడానికి థర్మోమీటర్లు అలాంటివి ఏం పెట్టుకోలేదు కదా. మన ఎదురుగుండా ఏదో ఒక చిన్న దాన్ని ఇలా పెట్టి మన హీట్ని సెన్స్ చేస్తున్నారు కదండి. మన హీట్ని కనుక వాళ్ళు సెన్స్ చేస్తే ఇమ్మీడియట్గా దానికి ఇన్ఫర్మేషన్ పాస్ అయిపోతుంది. బహుశా ఇప్పుడు నేను మీ అందరూ కనిపిస్తూ ఉంటాను. సో ఇప్పుడు మనకి ఏం చేస్తారు వాళ్ళు, ఒక చిన్న ఇన్స్ట్రుమెంట్ లాంటిది ఏదో తీసుకొచ్చి ఇలా తల దగ్గరలో ఇలా పెట్టారు. పెట్టంగానే ఏమైంది, అది ఇంత టెంపరేచర్ ఉంది, ఇంత టెంపరేచర్ ఉందని చెప్తుంది. అంటే ఏం చేస్తుంది, మనం టచ్ చేయకుండా మన దగ్గర నుంచి వచ్చే హీట్ వేవ్స్ని అది సెన్స్ చేస్తాం. అలా సెన్స్ చేసి ఏదైనా ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తూ ఉన్నట్లయితే కనుక వాటిని సెన్సార్స్ అని చెప్పేసి అంటారు. అవి చాలా సెన్సిటివ్గా ఉంటాయి. స్మాల్ డిగ్రీ ఆఫ్ చేంజ్ని కూడా ఐడెంటిఫై చేయగలుగుతాయి. అలా ఐడెంటిఫై చేయగలిగే విధంగా సెన్సార్స్ ఏమన్నా మీ దగ్గర ఉన్నాయా అని అడుగుతున్నారు. దీంట్లో ఎలక్ట్రోకెమికల్ సెన్సార్స్ అని అడుగుతున్నారు. ఎలక్ట్రోకెమికల్ సెన్సార్ అంటే ఏంటి? అది ఏదో ఒక చిన్న కెమికల్ రియాక్షన్లో చేంజ్ వస్తుంది. ఆ చేంజ్ రాగానే దాన్ని ఐడెంటిఫై చేసి దాని సిగ్నల్ని మనకి ఇస్తుంది. అంటే దాని యొక్క పొటెన్షియల్ని మనకి మెజర్ చేయడానికి ఇస్తుంది, లేదా దాని యొక్క రెసిస్టెన్స్ని మెజర్ చేయడానికి మనకి ఇవ్వటం అనేది జరుగుతుంది. అలా చేసేటటువంటి వాటి గురించి మనం ఇందులో రాయండి అని అంటున్నారు. అలా చేసేటటువంటి సెన్సార్స్ అండి మొత్తం 3 వెరైటీస్లో ఉంటాయి. ఆ సెన్సార్స్ని యాంపిరోమెట్రిక్ సెన్సార్స్ అంటారు, పొటెన్షియోమెట్రిక్ సెన్సార్స్ అంటారు, అదేవిధంగా ఇంపిడెన్స్ సెన్సార్స్ అంటారు. దెర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ సెన్సార్స్. అన్నిట్లోనూ కూడా ఖచ్చితంగా ఒక కెమికల్ రియాక్షన్ ఉంటుంది. ఆ కెమికల్ రియాక్షన్ వల్ల దాని యొక్క ఎలక్ట్రిసిటీ ఫ్లోలో తేడా కానీ, లేదా ఎలక్ట్రిసిటీ ఆల్రెడీ ఫ్లో అవుతుంటే దాని యొక్క రెసిస్టెన్స్లో తేడా కానీ, లేదా దాని యొక్క పొటెన్షియల్లో ఏదైనా చేంజ్ కానీ వస్తుంది. నేను 3 చెప్పేసాను ఇప్పుడు మీకు. ఏంటి అంటే, రెసిస్టెన్స్లో చేంజ్ వచ్చింది ఇంపిడెన్స్ సెన్సార్,
రెసిస్టెన్స్లో కనుక చేంజ్ వచ్చినట్లయితే ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిసిటీ యొక్క అవుతున్నటువంటి దాని యొక్క రెసిస్టెన్స్లో చిన్న చేంజ్ వచ్చినట్లయితే కనుక దాన్ని ఇంపిడెన్స్ సెన్సార్ అని అంటారు. దానిలో మనకి ఏదో ఒక కెమికల్ రియాక్షన్ జరుగుతుంది, పొటెన్షియల్లో డిఫరెన్స్ వచ్చింది, పొటెన్షియల్లో వచ్చిన డిఫరెన్స్ని బట్టి మనం ఐడెంటిఫై చేస్తున్నాము, దాన్ని పొటెన్షియోమెట్రిక్ సెన్సార్ అని చెప్పేసి అంటారు. యాంపిరోమెట్రిక్ సెన్సార్, దాని యొక్క కరెంటులో చేంజ్ వచ్చింది, ఈ వేరు పేర్లు, ఎలక్ట్రిసిటీ ఫ్లోకి వేరు పేర్లు, అప్పుడు దాన్ని యాంపిరోమెట్రిక్, కరెంట్ని యాంపియర్స్లో కొలుస్తారు కదా, దట్స్ వై యాంపిరోమెట్రిక్ సెన్సార్ అన్న పేరుతో పిలుస్తారు. ఎక్కడ వాడతారు వీటిని జనరల్గా? దీన్ని ఎక్కడ వాడతారంటేనండి, నాకు తెలిసి మంచి ఉపయోగం ఎక్కడ అంటే ఇది మనం బొగ్గు గనుల్లో వాటిల్లో వాడతారండి ఈ సెన్సార్స్. బొగ్గు గనుల్లో కనుక చూసినట్లయితే మనకి సింగరేణి బొగ్గు గనులు కాలనీ ఇలాంటి ప్లేసులు ఏంటంటే చాలా లోతుకు వెళ్ళి బొగ్గుని బయటకు తీస్తూ ఉంటారు. తీసేటప్పుడు మనుషులు లోపలికి వెళ్ళి బొగ్గుని ఇలా కట్ చేసి తీస్తున్నారు అనుకోండి, బొగ్గు లోపల కొన్ని విషవాయువులు ఉండే అవకాశం ఉంది. అంటే మీథేన్ గ్యాస్ లాంటి కొన్ని గ్యాసెస్ దాంట్లో ట్రాప్ అయి ఉండొచ్చు. ఒకవేళ ఏదైనా బొగ్గుని ఇలా తొలగించారనుకోండి, ఇలా తొలగించినప్పుడు గబుక్కున గ్యాస్ బయటకు లీక్ అయిపోయింది అనుకోండి, ఆ మనుషులు దాన్ని పిలిస్తే అక్కడ చచ్చిపోతారు. అందుకోసం ఏం చేస్తారు, వాళ్ళు లోపలికి వెళ్ళటానికి ముందే ఈ సెన్సార్స్ని ఫిక్స్ చేస్తారు. ఇలాంటి సెన్సార్స్ని, ఈ సెన్సార్స్ ఏం చేస్తాయంటే దాని నుంచి మీథేన్ గ్యాస్ ఏమన్నా బయటకు వస్తుందా అనేదాన్ని ఐడెంటిఫై చేస్తాయి. అసలు మీథేన్ గ్యాసే బయటికి రాదా సార్? వస్తుంది, కంటిన్యూస్గా ఎంతో కొంత మీథేన్ గ్యాస్ అనేది బయటకు వస్తుంది అనుకోండి, వీళ్ళు పెట్టిన సెన్సార్ దాని యొక్క కాన్సన్ట్రేషన్ పెరగంగానే ఏం చేస్తుందంటే ఇన్ఫర్మేషన్. ఇప్పుడు నేను మీథేన్ గ్యాస్ అని మీతో అన్నాను, వాడేమవుతుందంటే కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ చెప్పండి, అంటే కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ యొక్క కాన్సన్ట్రేషన్లో మార్పుని చెప్పండి అని అంటారు. మన పొటెన్షియోమెట్రిక్ సెన్సార్స్లో మనం చేసేటటువంటిది ఏంటండి, కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్లో ఉండేటువంటి సెన్సార్ని మనం నోట్స్లో రాసుకున్నాం ఎగ్జాంపుల్గా. మీథేన్ కూడా రాసుకోవచ్చు కావాలంటే, చాలా ప్లేసెస్లో కార్బన్ డైఆక్సైడ్ సెన్సార్స్ అని చెప్పేసి రాశారు. నిజానికి మనం కార్బన్ డైఆక్సైడ్ సెన్సార్ని మనం ఏదో పెద్ద ఇలా బొమ్మేసి ఇలా చెప్తాం కానండి, దానికి సంబంధించి ఆ ఇన్స్ట్రుమెంట్ అంతా కలిపి ఇంత ఉంటుంది, 2000 చూసి ఇంత. ఒకసారి మీరు చూడండి, ఫస్ట్ చూసిన తర్వాత దాన్ని ఏంటన్నది నేను చూపిస్తాను. అంటే కమర్షియల్గా ఎలా అవైలబుల్ ఉంటుంది, పెద్ద ఖరీదు కూడా ఏమి ఉండదు, కమర్షియల్గా దొరుకుతుంది అది. అంతేగాని ఇప్పుడు కెమిస్ట్రీలో చెప్పినట్టుగా మొత్తం అంతా పెద్ద డయాగ్రామ్ వేసినట్టుగా ఎక్కడ ఏమీ పెట్టరు. సరే కనుక మీరు చూస్తే ఎవరో ఒకళ్ళు జాయిన్ అవుతున్నాయి. నేను ఇక్కడ సింపుల్గా నేను CO2 సెన్సార్ అని రాస్తా. ఇదిగో ఇంత చిన్నది చూస్తున్నారా, ఎంత ఉంది? అంతా కలిపి 113 రూపాయలు దీని ఖరీదు. స్మాల్. ఇక్కడ చిన్న సర్క్యూట్ ఇచ్చారు చూసారండి, సర్క్యూట్ దేనికంటే పొటెన్షియల్లో వచ్చిన చేంజ్ని వాటిని ఐడెంటిఫై చేయడానికి ఈ సర్క్యూట్స్ అన్నీ. అంటే ఇప్పుడు CO2 గ్యాస్ అనేటటువంటి దాన్ని ఐడెంటిఫై చేస్తూ ఉంటుంది ఇది. ఎందుకు మాస్టర్ CO2 గ్యాస్ దాని గురించి మీరు మాట్లాడుతున్నారు, అసలు ఎక్కడన్నా దీన్ని మనం వాడతామా అని అంటే వాడతామండి. ఎక్కడ వాడతామో చెప్తాను, ఒకసారి షేరింగ్ ఆపి. ఐ థింక్ నేను అందరూ కనిపిస్తున్నాను అనుకుంటున్నాను, నాకు తెలీదు మీటింగ్లో ఇలా ఉన్నప్పుడు. సో ఇప్పుడు CO2 గ్యాస్ సెన్సార్ని ఎందుకని మనం యూజ్ చేస్తామండి అని అంటే, CO2 గ్యాస్ అనేటటువంటిది ఒక రూమ్లో ఎంత ఉండాలో అంతే పర్సంటేజ్ ఉండాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజు 100 పడకల ఆసుపత్రి ఉంది, ఒక ICU యూనిట్ సెల్ తీసుకున్నారు, అంటే ICU ఇంటెన్సివ్ కేర్ యూనిట్ తీసుకున్నారు. ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో సపోజ్ 15 మంది పడుకుని ఉన్నారు. వాళ్ళు కంటిన్యూస్గా ఏమవుతారండి, ఏసీలో ఉంటారు కదండి. ఈ ఏసీలో ఉన్నప్పుడు వాళ్ళు మామూలుగా బ్రీత్ తీసుకుంటారు, నువ్వేమో ఆక్సిజన్ ఏం పెట్టలేదు, మామూలు బ్రీత్ తీసుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారనుకోండి. ఆ రూమ్లో బ్రీత్ తీసుకున్నప్పుడు ఆక్సిజన్ రావాలి, వదిలేసినప్పుడు ఏమొస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది. మళ్ళీ బ్రీత్ తీసుకున్నప్పుడు ఆక్సిజన్ వస్తుంది, తీసుకుంటారు, బయటకు వదులుతారు. ఆ రూమ్లో కనుక ఎయిర్ సర్క్యులేషన్ లేదనుకోండి, జనరల్గా ఏసీ రూమ్లో ఎయిర్ సర్క్యులేషన్ ఉండదు కదా, ఎయిర్ సర్క్యులేషన్ లేదనుకోండి, రూమ్ మొత్తంలో మెల్లగా కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్ పెరిగిపోతూ ఉంటుంది. మరి కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్ పెరిగిపోతే ఏ రాత్రిపూట వాళ్ళు పడుకున్నప్పుడు ఊపిరి అందదు, ఆక్సిజన్ అందదు. మరి అప్పుడు వాళ్ళు ఎలా చెప్తారు, వాళ్ళే పేషెంట్లు కదా, నాకు ఊపిరి అందట్లేదని ఎలా చెప్తారు, చెప్పడం కుదరదు కదా. అప్పుడు మీలాంటి తెలివైన విద్యార్థులు ఏం చేస్తారంటే ఈ కార్బన్ డైఆక్సైడ్ సెన్సార్ని అక్కడ పెడతారు. అది ఏం చేస్తుంది, దానికి ఒక ఆక్సిజన్ సిలిండర్ కనెక్ట్ చేసి ఉంచుతారు. ఆక్సిజన్ సిలిండర్స్ నుంచి ట్యూబ్స్ తీసుకొచ్చి ఆ రూమ్లో ఇలా ఖాళీగా వదిలేస్తారు.
ట్యూబుల్లోంచి ఆక్సిజన్ కిందకి రావాలి. ప్యూర్గా ఆక్సిజన్ అలా వదిలేసి ఉంచరు కదా, నిరంతరం అలా వదిలేసి ఉంచరు. అలా ఉంచితే ఆ సిలిండర్స్ ఖాళీ అయిపోతాయి. కాబట్టి వాళ్ళు ఆక్సిజన్ లోపలికి వదిలేసి ఉంచుతారు. ఈ సెన్సార్ ఏం చేస్తుందంటే ఎప్పుడైతే కార్బన్ డైఆక్సైడ్ యొక్క కాన్సన్ట్రేషన్ కొంచెం పెరిగిందో వెంటనే అది సిగ్నల్ పంపిస్తుంది. పొటెన్షియల్ చేంజ్ వచ్చి సిగ్నల్ పంపిస్తుంది. ఆ సిగ్నల్ పంపించగానే ఏం చేస్తుందంటే ఇమ్మీడియట్గా అది వెళ్ళి ఆ ఆక్సిజన్ సిలిండర్ని ఆ సెన్సార్ సిగ్నల్ ఇస్తుంది, నువ్వు ఆక్సిజన్ లోపలికి వదిలేని. వెంటనే కొంచెం ఆక్సిజన్ని గదిలోకి వదులుతుంది, ఆ రూమ్లోకి వదులుతుంది. ఎప్పుడు ఆ రూమ్లోకి ఆక్సిజన్ అంతా రాగానే మళ్ళీ ఆ కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషను, ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్స్ అన్నీ సరిపోగానే మళ్ళీ సెన్సార్ నార్మల్గా ఉంటుంది. సో ఏంటి అంటే ఇలా చాలా ఏరియాస్లో దీన్ని యూస్ చేసుకుంటున్నారు. మీరు ఎప్పుడన్నా ఈసారి హాస్పిటల్స్కి వాటికి వెళ్ళినప్పుడు మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్ ఓపీ రాసే డాక్టర్స్ అయినా చూసుకోండి. ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆ రూమ్లో ఏదో ఒక చోట ట్యూబ్ వదిలి ఉంటుంది. అంటే ఆ డాక్టర్ గారు కూడా నిరంతరం ఏసీలోనే ఉంటారు కాబట్టి కొంచెం ఆక్సిజన్ లోపలికి తీసుకుంటారు. బాగా ఎక్కువ ఆక్సిజన్ వదలొచ్చు కదా మాస్టర్, ఎందుకు అలా బాధపడతారంటే ఎక్కువ ఆక్సిజన్ వదిలితే ఏమవుతుందండి, ఆక్సిజన్ అనేది మంటలు మండిస్తుంది. కాబట్టి ఆ ఏసీ యూనిట్లో కానీ ఎక్కడి నుంచి ఫైర్ వచ్చింది అనుకోండి, డమ్మని ఫైర్ అవ్వచ్చు. కాబట్టి ఎంత కాన్సన్ట్రేషన్ ఉండాలో అంత కాన్సన్ట్రేషన్ ఆ ఎయిర్ క్వాలిటీని మానిటర్ చేయడానికి దీన్ని వాడతారు, కార్బన్ డైఆక్సైడ్. ఇప్పుడు మీరు ఏం చేశారు, ఇందా చూసినప్పుడు ఒక బల్బ్ లాగా నేను మీకు చూపించాను. ఇప్పుడు ఒకవేళ మనం దాంట్లోకి కనుక మళ్ళీ తిరిగి వెళ్ళినట్లయితే ఇప్పుడు దీంట్లోకి కనుక మనం చూసినట్లయితే ఇలా ఒక చిన్న మెష్ లాగా పెట్టారండి. ఈ మెష్ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుందంటే ఒక మెంబ్రేన్ ఉంటుంది. ఆ మెంబ్రేన్ ఎలా ఉంటుందంటే ఇట్ ఓన్లీ అలౌస్ కార్బన్ డైఆక్సైడ్, కేవలం కార్బన్ డైఆక్సైడ్ మాత్రమే లోపలికి అలౌ చేస్తుంది. దాన్ని గ్యాస్ పెర్మియబుల్ మెంబ్రేన్ అని చెప్పేసి అంటారు. ఓన్లీ కార్బన్ డైఆక్సైడ్ మాత్రమే గ్యాస్ను లోపలికి అలౌ చేస్తుంది. ఆ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ లోపలికి వెళ్ళినప్పుడు ఒక చిన్న కెమికల్ రియాక్షన్ ఇన్సైడ్ జరుగుతూ ఉంటుంది. ఆ జరుగుతున్న కెమికల్ రియాక్షను ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ రాగానే ఏమవుతుందంటే ఒకేసారి పెరిగిపోతుంది, పెరగంగానే సిగ్నల్ ఇస్తుంది. ఈ రకంగా మనం ఈ సెన్సార్ని యూస్ చేసుకుంటూ ఐడెంటిఫై చేయొచ్చు. అయితే సెన్సార్ని మనం యూస్ చేసేటప్పుడు సెన్సార్లో మనకు ఉండేటటువంటి విడివిడిగా ఉండేటువంటి భాగాలు ఏంటి అంటే ఏ భాగాలు మనకి సెన్సార్ లోపల ఉంటాయి అని కనుక అడిగారు అనుకోండి, ఇప్పుడు నేను మీకు కనిపిస్తూ ఉంటాను. ఎవరన్నా ఆన్సర్ చేయండి ఎస్ నో అని, నాకు తెలియదు కదా, లేదంటే ఉండిపోతుంది క్లాస్. సో ఇప్పుడు ఈ గ్యాస్ పెర్మియబుల్ మెంబ్రేన్ అనే దాన్ని పెట్టుకుని దాని లోపల ఎవరు ఉంటారంటే 2 ఎలక్ట్రోడ్స్ ఉంటాయి. 2 ఎలక్ట్రోడ్స్ ఒకదాన్ని ఏమంటారు అంటే ఒకటి రిఫరెన్స్ ఎలక్ట్రోడ్ ఉంటుంది, రెండోది వర్కింగ్ ఎలక్ట్రోడ్ ఉంటుంది. సో ఇది వర్కింగ్ ఎలక్ట్రోడ్, ఇది రిఫరెన్స్ ఎలక్ట్రోడ్. ఈ రిఫరెన్స్ ఎలక్ట్రోడ్ యొక్క ఇది ఏంటి అంటే ఈ రిఫరెన్స్ ఎలక్ట్రోడ్ నీకు కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్ పెరగకపోయినా దాంతో సంబంధం లేదు, ఇది స్టేబుల్గా ఒక పొటెన్షియల్ ఇస్తూ ఉంటుంది. అంటే దీంతో కార్బన్ డైఆక్సైడ్తో సంబంధం లేకుండా ఒక స్టేబుల్ పొటెన్షియల్ ఇస్తుంది రిఫరెన్స్ ఎలక్ట్రోడ్. సపోజ్ లెట్ us ఇమాజిన్ దట్ ఇట్స్ పొటెన్షియల్ ఇస్ 1 ఉండదు, ఇప్పుడు 1 చాలా ఎక్కువ ఊరిని అనుకోండి, 1 ఉందనుకోండి. ఇది ఏం చేస్తూ ఉంటుంది, ఇక్కడ దీనికి వచ్చి ఇలా కార్బన్ డైఆక్సైడ్ తగులుతూ ఉంటుంది. గాలిలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ ఎప్పుడైతే దీనికి ఇలా 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 టచ్ అవుతుంటుందో ఒక కెమికల్ రియాక్షన్ జరిగి ఇది ఒక పొటెన్షియల్ని మెజర్ చేస్తుంది. ఆ పొటెన్షియల్ ఎప్పుడు సపోజ్ దీని వాల్యూ 2 అనుకోండి, ఇది 2 - 1 ఎంత 1, 2 - 1 = 1. సో అక్కడ ఏం చేస్తావు, నువ్వు గేట్ని రెడీ చేస్తావు, ఎప్పుడు దీని వాల్యూ 1 ఉండాలి, 1 ఉంటే కనుక నువ్వేం అవద్దు అలాగే ఉండు అని అంటారు. స్లోగా నీకు ఎయిర్లో కార్బన్ డైఆక్సైడ్ పెరిగిపోయింది అంటే పేషెంట్లు ఎక్కువ వదిలేస్తారు, బాగా కార్బన్ డైఆక్సైడ్ వచ్చేసింది. సో దీని వాల్యూ ఏమైంది 2 నుంచి 3కి వెళ్ళింది, ఇక్కడ వాల్యూ 3కి వెళ్ళింది. వెంటనే ఏమవుతుంది 3 - 1 2 అవుతుంది. వెంటనే 2 అవ్వగానే ఏం చేస్తుంది, సిగ్నల్ ఇస్తుంది, ఎందుకని పొటెన్షియల్ మారింది కదా. అంటే ఇందాక ఇది దీని పొటెన్షియల్ ఉంది, దీనిలోంచి తీసేస్తే వాల్యూ ఇందాక 1 వచ్చింది, ఇప్పుడు 2 వచ్చింది వాల్యూ, పొటెన్షియల్లో చేంజ్ వచ్చింది కదా. కాబట్టి పొటెన్షియోమెట్రిక్ సెన్స్, ఆ పొటెన్షియల్ ఎప్పుడైతే మనకు చేంజ్ వచ్చిందో వెంటనే అది గేట్ ఆపరేట్ అవుతుంది. ఇందాక చూసారు కదా, దానికి చిన్న చిప్సెట్ పెట్టారు, ఆ చిప్సెట్లోంచి గేట్ ఆపరేట్ అవుతుంది, ఆపరేట్ అయ్యి ఆక్సిజన్ గ్యాస్ని మళ్ళీ గదిలో వదలమని చెప్పేసి చెప్తుంది. ఇది పొటెన్షియోమెట్రిక్ సెన్సార్. అర్థమైనట్టేనా? నాకు ఆన్సర్ చెప్తే ఎదరికెళ్తాను. ఓకే ఓకే అర్థమైంది మీకు. సో ఇప్పుడు నోట్స్లో ఏం రాశారో చూద్దాం. మన నోట్స్లో ఏం రాసుకున్నామో అసలు దేని గురించి రాసామనేది చూద్దాం. ఒకళ్ళిద్దరు నన్ను అడిగారండి, ఎక్కువసేపు ఎక్స్ప్లెనేషన్ తక్కువసేపు ఎక్స్ప్లెనేషన్ అనే దాన్ని పట్టించుకోవద్దు, నీకు గుర్తుందా లేదా, ఎగ్జామినేషన్లో నువ్వు చదవకుండా రాయగలుగుతున్నావు లేదా, ఇదే మెయిన్.
ఓకేనమ్మా. ఒక క్వశ్చన్ 2 క్వశ్చన్లు వద్దు, కానీ ఒక గంట కూర్చుంది, నష్టం ఏం లేదు, నీకు నష్టం లేదు, నాకు నష్టం లేదు. కరెక్ట్గా మాత్రం సబ్జెక్ట్ని అర్థం చేసుకోగలిగితే సరిపోతుంది. ఓకేనండి. కెమిస్ట్రీలో ఎప్పుడు ఇదే కరెక్ట్ అన్నట్టుగా ఏది చెప్పలేమండి, ఎందుకంటే దీంట్లో చాలా వేస్ ఉంటాయి చెప్పేటప్పుడు. దానిలో ఇది చెప్పేటప్పుడు ఏం చేస్తామంటే ఒక్కొక్కసారి కొన్ని విషయాల్ని మేము యాడ్ చేసి చెప్పుకుంటూ వెళ్తూ ఉంటాం. అది ట్రూత్ వాల్యూ ఏంటి అనేది మీకు ఎదరికెళ్ళే కొద్దీ తెలుస్తుంది. స్లోగా ఎలా అయినా కూడా కెమిస్ట్రీని ఎక్కి చేయొచ్చు సబ్జెక్ట్. సో ఒకసారి చూద్దాం ఏంటన్నది. నోట్స్లో ఏమి ఇచ్చారో చూద్దామండి, షేర్ చేస్తాం. ఇప్పుడు రఫ్గా చదువుతామండి నోట్స్. నేను కూడా ఇప్పుడు మీకు నోట్స్ కనిపిస్తుందని అనుకుంటున్నాను. చూడండి, ఎలక్ట్రోకెమికల్ సెన్సార్స్. నేను చదువుకుంటూ వెళ్ళిపోతాను, మీరు ఒకసారి నన్ను ఫాలో అయితే సరిపోతుంది. ఎలక్ట్రోకెమికల్ సెన్సార్స్. ఎలక్ట్రోకెమికల్ సెన్సార్స్ ఆర్ డివైసెస్ దట్ యూటిలైజ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎలక్ట్రోకెమిస్ట్రీ టు డిటెక్ట్ అండ్ మెజర్, గుర్తుపెట్టుకోవాలి, మెజర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ వేరియస్ సబ్స్టెన్సెస్ ఇన్ ఏ సొల్యూషన్. ఒక సొల్యూషన్లో ఉన్నటువంటి వేరియస్ సబ్స్టెన్సెస్ యొక్క కాన్సన్ట్రేషన్ని మెజర్ చేయడానికి సెన్సార్స్ మనకి ఉపయోగపడతాయి. ఓకే. సో కాన్సన్ట్రేషన్ ఆఫ్ సొల్యూషన్ అన్నది ఏంటండి అని అంటే, సొల్యూషన్ అంటే లిక్విడ్ అని కాదు. సొల్యూషన్ అంటే లిక్విడ్ అని కాదు. సొల్యూషన్ అన్న పేరును మనం యూజ్ చేస్తుంటే అది ఎయిర్ కూడా సొల్యూషనే అవుతుంది. దాని అంతా మళ్ళీ వేరే కెమిస్ట్రీ ఉంది, అవసరం లేదు. సొల్యూషన్ అంటే దేన్ని మెజర్ చేస్తుంది? ఎలక్ట్రోకెమికల్ సెన్సార్స్ కాన్సన్ట్రేషన్ మెజర్ చేస్తున్నాయి. ఎవరిది? ఏదైనా ఒక సబ్స్టెన్స్ యొక్క కాన్సన్ట్రేషన్, కార్బన్ డైఆక్సైడ్ కానీ ఏదైనా కానీ. దే డిపెండ్ అపాన్ ఎలక్ట్రికల్ ప్రాపర్టీస్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ టు ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది ప్రెజెన్స్ అండ్ క్వాంటిటీ ఆఫ్ ఏ స్పెసిఫిక్ ఎనలైట్. ఏదైనా ఒక స్పెసిఫిక్ ఎనలైట్ కనుక తీసుకుంటే దాని యొక్క క్వాంటిటీని మెజర్ చేయడానికి, లేదంటే దాని యొక్క ప్రెజెన్స్ని మెజర్ చేయడానికి ఉపయోగపడుతుంది. క్వాంటిటీ అంటే ఏంటి, ప్రెజెన్స్ అంటే ఏంటి? కార్బన్ డైఆక్సైడ్ క్వాంటిటీ, ఎందుకంటే అది గాలిలో ఉండొచ్చు, తప్పు లేదు. ప్రెజెన్స్, మీథేన్ గ్యాస్ ఉండకూడదు. సో అట్లాంటి సెన్సార్స్ జస్ట్ ఆ మీథేన్ గ్యాస్ ప్రెజెంట్ అవ్వగానే సిగ్నల్ ఇస్తాయి. ఓకేనండి, ఎందుకంటే అది పీలిస్తే చనిపోతారు అన్నమాట. సో అలాగే కార్బన్ మోనాక్సైడ్ పీల్చినా చనిపోతారు. సో ఇదేంటి అంటే మనకు దాని యొక్క ప్రెజెన్స్ని ఐడెంటిఫై చేయడానికి, అదేవిధంగా దాని యొక్క క్వాంటిటీని ఐడెంటిఫై చేయడానికి ఇవి ఉపయోగపడతాయి. బేసిక్ కాంపోనెంట్స్ ఏమున్నాయి మనం మాట్లాడుకున్నాం కదండి. ఒకటి ఏమన్నారండి, వర్కింగ్ ఎలక్ట్రోడ్. వర్కింగ్ ఎలక్ట్రోడ్ అంటే దిస్ ఎలక్ట్రోడ్ ఈజ్ ఇన్ డైరెక్ట్ కాంటాక్ట్ విత్ ఎనలైట్. ఎనలైట్ అంటే దేన్ని నువ్వు ఎనలైజ్ చేస్తున్నావో, సపోజ్ కార్బన్ డైఆక్సైడ్ అయితే కార్బన్ డైఆక్సైడ్ ఎనలైట్ అనమాట. అండ్ ఈజ్ డిజైన్డ్ టు ఫెసిలిటేట్ ది ఎలక్ట్రోకెమికల్ రియాక్షన్. ఎలక్ట్రోకెమికల్ రియాక్షన్ని చేసే విధంగా ఎలక్ట్రోడ్ రెడీగా ఉంటుంది. ఇంకోటి ఎవరండి, రిఫరెన్స్ ఎలక్ట్రోడ్. ప్రొవైడ్స్ స్టేబుల్ నోన్ పొటెన్షియల్. తెలిసినటువంటి పొటెన్షియల్ని మనకి ఇస్తుంది. విచ్ ద వర్కింగ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ఇస్ మెజర్డ్. దీంతో వర్కింగ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ని మెజర్ చేస్తాం. అంటే దీంతో రిఫరెన్స్గా తీసుకుని, అంటే దీని వాల్యూ 1 అయితే దీని వాల్యూ 2 అని అనుకున్నాం కదండి, దాని గురించి మాట్లాడుతున్నాను. నేను రఫ్గా చదువుతున్నాను, ఎందుకంటే మనం నోట్స్ రాయటం చూస్తాం కాబట్టి. ఎలక్ట్రోకెమికల్ రియాక్షన్స్. ఎలక్ట్రోకెమికల్ రియాక్షన్స్ అంటే ఏంటి? ద కీ ప్రిన్సిపల్ ఈజ్ దట్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఎనలైట్ ట్రిగ్గర్స్ an ఎలక్ట్రోకెమికల్ రియాక్షన్. మనకు ఎలక్ట్రోలైట్ కనుక ప్రజెంట్ అయినట్లయితే ఒక రియాక్షన్ని అది పెర్ఫామ్ చేస్తుంది. ఎట్ ది వర్కింగ్ ఎలక్ట్రోడ్. వర్కింగ్ ఎలక్ట్రోడ్ దగ్గర ఒక రియాక్షన్ పెర్ఫామ్ చేస్తుంది. దిస్ రియాక్షన్ మే ఇన్వాల్వ్, ఆ రియాక్షన్లు ఏముండొచ్చు అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఎలక్ట్రాన్లు అటు ఇటు వెళ్ళొచ్చు, లేదా చేంజెస్ ఇన్ అయాన్ కాన్సన్ట్రేషన్. దాని చుట్టూ ఉన్నటువంటి అయాన్స్ యొక్క కాన్సన్ట్రేషన్లో మనకి చేంజెస్ రావచ్చు. మెజర్మెంట్ ఆఫ్ ఎలక్ట్రికల్ పారామీటర్స్, వేటిని మెజర్ చేయొచ్చు. చూడండి, ది ఎలక్ట్రోకెమికల్ రియాక్షన్ జనరేట్స్ ఎలక్ట్రికల్ సిగ్నల్స్. ఎలక్ట్రోకెమికల్ రియాక్షన్ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ జనరేట్ చేస్తుంది, సచ్ యాజ్ వోల్టేజ్, కరెంట్, విచ్ ఆర్ ప్రపోర్షనల్ టు ది కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది ఎనలైట్. ఎనలైట్ ఎంత కాన్సన్ట్రేషన్ ఉంటే అంత కాన్సన్ట్రేషన్ అది వోల్టేజ్ని కానీ జనరేట్ చేయొచ్చు, లేదంటే కరెంట్ని జనరేట్ చేస్తుంది. దీస్ సెన్సార్స్ కెన్ బి బ్రాడ్లీ కేటగరైజ్డ్ ఇంటూ ఫాలోయింగ్ టైప్స్. 3 టైప్స్గా విడదీశారు. ఒకళ్ళు యాంపిరోమెట్రిక్ సెన్సార్, 2 పొటెన్షియోమెట్రిక్ సెన్సార్, 3 ఇంపెడెన్స్ సెన్సార్. ఇప్పుడు క్వశ్చన్లో మనకి యాంపిరోమెట్రిక్ సెన్సార్ లేదు కాబట్టి నేను దాన్ని మాట్లాడట్లా, పొటెన్షియోమెట్రిక్ సెన్సార్కి వెళ్ళిపోయాను. పొటెన్షియోమెట్రిక్ సెన్సార్స్లో ఏమనుంది? పొటెన్షియోమెట్రిక్ సెన్సార్ ఎవరు? కార్బన్ డైఆక్సైడ్ సెన్సార్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్. కార్బన్ డైఆక్సైడ్ సెన్సార్ ఎలా ఉంటుంది? దీంట్లో ఎవరున్నారు? ఇట్ ఈస్ హ్యావింగ్ వన్ గ్యాస్ పెర్మియబుల్ మెంబ్రెయిన్.
గ్యాస్ పెర్మియబుల్ మెంబ్రేన్ అంటే ఇందాక మనం ఒక మెష్ లాగా చూసాం కదండి, ఇలాగ చూసాం దానికి. ఆ మెష్ లోపల ఒక మెంబ్రేన్ ఉంటుంది. దెన్ మెంబ్రేన్ అంటే ఏంటి? మెంబ్రేన్ అంటే సెలెక్టివ్గా కొన్నిటిని మాత్రమే తన నుంచి ప్రవహించేలాగా చేయగలిగినటువంటి దాన్ని మెంబ్రేన్ అని అంటారు. తన నుంచి ఏది అనుకుంటుందో దాన్ని మాత్రమే అది పంపిస్తుంది. అలా చేసే వాటిని ఏమంటారంటే మెంబ్రెయిన్స్ అన్న పేరుతో పిలుస్తారు. మరి మన మెంబ్రెయిన్స్ ఎక్కడన్నా ఉన్నాయి అంటే ఉన్నాయి. మన చర్మం అంతా అదే. దీని నుంచి చెమట బయటకు వస్తుంది, రక్తం రాదు. రక్తం కూడా దీనిలోనే ఉంది కదా, దాన్ని ఆపుద్ది. ఆపి దీని నుంచి చెమట బయటకు వస్తుంది. ఇదో టైప్ ఆఫ్ మెంబ్రెయిన్. మొక్కల్లో పర్ఫెక్ట్ మెంబ్రెయిన్స్ ఉంటాయి. మొక్కల్లో కనుక నువ్వు దానికి ఎటువంటి నీళ్లు పోయి అది మంచి పదార్థాలను దానిలో తీసుకుంటున్నాం. మెంబ్రెయిన్స్ అన్నీ ఉంటాయి. పుష్పాలు ఇలా పుష్పించడానికి, ఇలా పెద్ద అవటానికి దాన్ని కొంచెం వాటర్ పోస్తాం. వాటర్ పోస్తే ఏమవుతుందండి, దానిలో మెంబ్రెయిన్ ఉంటుంది. మెంబ్రెయిన్ ఆ వాటర్ మాలిక్యూల్స్ లోపలికి తీసుకుని ఈ పెటల్స్ అన్నీ కూడా ఇలా వికసించేలాగా చేస్తుంది. బికాజ్ ఇట్ విల్ గివ్ ప్లేస్ ఫర్ ద వాటర్ మాలిక్యూల్స్ ఇన్సైడ్ దోస్ పెటల్స్ సో దట్ ఇట్ విల్ బ్లూమ్. అది అలా మనకి బ్లూమ్ అయ్యి మనకి వస్తూ ఉంటుంది. ఈ ప్రపంచంలో అన్నిటికీ కూడా, అంటే చేతన వస్తువులన్నిటికీ కూడా, కదలక వాటంతా కదిలేటువంటి వస్తువులన్నిటికీ, జీవులన్నిటికీ, వస్తువులు కాదు, కదిలేటువంటి జీవులన్నిటికీ, లేదంటే ఈ మొక్కలన్నిటికీ, అన్నిట్లోనూ కూడా మెంబ్రెయిన్స్ ఉంటాయి. ఇది మనకు కామన్, ఆ మెంబ్రెయిన్ ఉండటం అనేది. ఇప్పుడు అటువంటి ఒక మెంబ్రెయిన్ని లోపల పెడతారు. ఈ మెంబ్రెయిన్ ఏం చేస్తుంది, కేవలం కార్బన్ డైఆక్సైడ్ మాత్రమే లోపలికి తీసుకుంటుంది. మిగతా వాటిని దేన్ని కూడా అది లోపలికి అలౌ చేయదు. మనం గాలి పీల్చాం, గాలి పీల్స్తే ఊపిరితిత్తుల్లోకి అన్నీ వెళ్తాయి. కానీ మనం దేన్ని ఉపయోగించుకుంటామని, ఆక్సిజన్ ఉపయోగించుకుంటాం. మిగతా దేన్ని బయటకు వదిలేట్లా. అంటే నేను ఒక రకంగా చెప్పాలంటే మనం ఆక్సిజన్ మాత్రమే మెంబ్రెయిన్స్ తీసుకుంటున్నాయని చెప్పచ్చు. నిజానికి అది కాదు. అంటే అలాగా మనం ఆ ఒక్కదాన్ని ఏది ఉపయోగించుకుని దాన్ని తీసుకుంటాం. అటువంటి ఒక గ్యాస్ పెర్మియబుల్ మెంబ్రెయిన్ అనేది దాని లోపల పెట్టడం అనేది మనకు జరుగుతుంది. సో అది గ్యాస్ పెర్మియబుల్ మెంబ్రెయిన్. రెండోది ఎవరండి, వర్కింగ్ ఎలక్ట్రోడ్. వాట్ ఈస్ ది వర్కింగ్ ఎలక్ట్రోడ్ అంటే, వర్కింగ్ ఎలక్ట్రోడ్ అంటే మనం తీసుకుంటే ఒక చిన్న ఎలక్ట్రోడ్, ఏదైనా ఒక వర్కింగ్ ఎలక్ట్రోడ్. దాంట్లో జరిగేటువంటి విషయాలన్నీ ఇక్కడ రాశారు చూడండి. ద వర్కింగ్ ఎలక్ట్రోడ్ ఇస్ టిపికల్లీ కోటెడ్ విత్ ఏ మెటీరియల్ దట్ ఇంటరాక్ట్స్ విత్ కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ డైఆక్సైడ్తో ఇంటరాక్ట్ అయ్యేటటువంటి దాంతో వర్కింగ్ ఎలక్ట్రోడ్ని ఒక దాన్ని తయారు చేస్తారు. అండర్గోస్ ఏ రివర్సిబుల్ ఎలక్ట్రోకెమికల్ రియాక్షన్. వన్ కామన్ రియాక్షన్ ఇన్వాల్వ్స్ ది ఫార్మేషన్ ఆఫ్ కార్బోనేట్ అయాన్. ఇది కెమికల్ రియాక్షన్. ఏంది కెమికల్ రియాక్షన్? కార్బన్ డైఆక్సైడ్ కనుక వచ్చి వాటర్ మాలిక్యూల్స్ కనుక తగిలినట్లయితే, అంటే ఆ ఎలక్ట్రోడ్ ఆ సొల్యూషన్లో ఉంటుంది, నీళ్ళల్లో ఉంటుంది. ఆ నీళ్ళల్లోకి వచ్చి ఈ కార్బన్ డైఆక్సైడ్ మాలిక్యూల్స్ కనుక మనకు తగిలినట్లయితే అది ఏమవుతాయండి, HCO3- గాను H+ గాను మారిపోతాయి. ఎలా మారినాయండి, HCO3-. ఎక్కడి నుంచి వచ్చిందండి మాస్టరు, ఈ వాటర్ మాలిక్యూల్లోంచి ఒక H+ బయటకు లాగేసాయి. ఎవరు మిగులుతారు నీకు, OH. ఊరిని అలా గుర్తుపెట్టుకోవచ్చు. OH అంటే H, ఇక్కడ దీని పక్కన రాయి, HCO, ఇక్కడ O2 ఉంది ఆల్రెడీ, O3-, ఇంకో O కలిసినట్లయితే CO2. ఇది ఎవరు, వాటర్ కదా, HO-H అని రాశాను. బయటికి నేను ఏం చేశాను, నేను H+ లాగాను. మిగిలిపోయింది ఎవరు, OH- మిగిలిపోయింది. ఈ OH- తీసుకెళ్ళి దీన్ని కలిపాను అనుకోండి, ఏం రాసుకోవచ్చు సుమారుగా, H ఇలా రాసుకోవచ్చు. ఇంత హార్డ్గా చెప్పకూడదు కెమికల్ రియాక్షన్ ఎప్పుడు కూడా, కానీ మీరు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అని ఇలా చెప్తున్నా. H ఇలా రాసుకో. ఈ H ఎక్కడి నుంచి వచ్చిందండి, దీనిలోంచి వచ్చింది H. ఇంకెవరు మిగిలారు, O మిగిలింది. O దీనికి కలిపేసాయి, O3 మధ్యలో C, దీనికి మైనస్ ఉంది కాబట్టి మైనస్, HCO3- అనేది మనకు వస్తుంది. మాస్టర్ ఇప్పుడు ఒక కెమికల్ రియాక్షన్ మీరు వేశారు. కెమికల్ రియాక్షన్ వేసినప్పుడు నిజంగా ఈ కెమికల్ రియాక్షన్స్ ఎక్కడైనా జరుగుతాయా, లేదా మీకు ఎట్ట గుర్తుంటున్నాయి ఇవన్నీ కూడా అనుకుంటారు కొద్ది జనరల్గా. కాబట్టి ఇప్పుడు మనం రాసిన కెమికల్ రియాక్షన్ అండి, మన రోజు వాడే కెమికల్ రియాక్షన్. రోజు వాడే కెమికల్ రియాక్షన్ ఏంటి, మా చిన్నప్పుడు అయితే గోళీ సోడా అనేవాళ్ళు, సోడా తాగేవాళ్ళు. వేసవకాలంలో సోడా తాగనేవాళ్ళు. ఇప్పుడు మనం కూడా వెళ్తే బిస్లరీ సోడాను ఏదో దాన్ని తాగుతున్నాం కదా, దానిలో ఎవరు ఉంటారు, కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది కదా. అంటే ఏం చేస్తారు, మనం సోడా తాగుతాం కదండి,
ఆ తాగెట్టిన సోడాలో ఎవరు ఉంటారు? కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. ఆ కార్బన్ డైఆక్సైడ్ నీళ్ళ మీద పెట్టి గట్టిగా ప్రెజర్ ఇస్తారు. కోల్డ్ సోడాలో తిప్పినప్పుడు ఎలా ప్రెజర్ ఇస్తారు. కార్బన్ డైఆక్సైడ్ ఏమవుతుందంటే నీళ్ళలో కరిగిపోతుంది. నీళ్ళలో కరిగిపోయినప్పుడు కార్బోనిక్ యాసిడ్ ఉంటుంది. అంటే H2CO3గా మనకు కనిపిస్తుంది దాని లోపల. కాబట్టి కార్బన్ డైఆక్సైడ్ నీళ్ళలో డిజాల్వ్ అవుతుంది. అది జనరల్ రియాక్షన్. ఓకేనండి. దాన్ని మనం తాగుతాం. మనం ఎందుకు తాగితే మన గ్యాస్ కూడా పోతుంది. ఎందుకు పోతుంది అనేది కూడా చిన్న ప్రిన్సిపల్. ఇప్పుడు దీనికి అప్రస్తుతం నాకు తెలియదు కానండి, మన బాడీ లోపల HCl ఉంటుంది. అందువల్ల గ్యాస్ ప్రాబ్లం అనిపిస్తుంది. HCl అంటే హైడ్రోజన్ H1 అండి. Cl 35.5, వెయిట్ లెక్క వేసుకుంటే 36.5. కార్బన్ డైఆక్సైడ్ నువ్వు లోపల తీసుకుంటే, అంటే నీళ్లు కార్బన్ డైఆక్సైడ్ కలిపి లోపల తీసుకుంటే నీళ్ళని బాడీ తీసుకుంటుంది, కార్బన్ డైఆక్సైడ్ని బయటికి పొమ్మంటుంది. కార్బన్ డైఆక్సైడ్ యొక్క మాలిక్యులర్ వెయిట్ క్యాలిక్యులేట్ చేస్తే కార్బన్కి 12, ఆక్సిజన్కి 16, 2 ఆక్సిజన్లు ఉన్నాయి కాబట్టి 2 16 32, మొత్తం దాని వెయిట్ ఎంత అండి? 44. సో బరువు ఎవరు? కార్బన్ డైఆక్సైడ్ బరువు. తేలిక ఎవరు? HCl తేలిక. అప్పుడు ఏం చేస్తుందంటే మన కడుపులో ఉన్నటువంటి ఏరియాలో కార్బన్ డైఆక్సైడ్ అంటుంది, నేను కింద కూర్చుంటాను, వీడి కడుపులో కూర్చుంటాను, అమ్మ HCl నువ్వు బయటకు వెళ్ళిపోతావు. వాడు మనకు త్రేన్స్తాం. త్రేన్సంగానే అవుద్ది, బాడీలోంచి గ్యాస్ బయటకు వచ్చేస్తుంది. ఏదైతే నీకు HCl లోపల తిప్పలు పెడుతుందో ఆ గ్యాస్ బయటకు వస్తుంది. ఇంకో 2 సెకండ్లు అయిన తర్వాత మళ్ళీ తేలుస్తుంది. తేలిస్తే మళ్ళీ ఈ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ రూపంలో బయటకు వచ్చేస్తుంది. ఇలా మనం వాడుతూ ఉంటాం. అంటే కార్బన్ డైఆక్సైడ్ నీళ్ళ కనుక తగిలినట్లయితే దాని లోపల ఒక కెమికల్ రియాక్షన్ జరుగుతుంది. ఆ కెమికల్ రియాక్షన్ని ఆయన అక్కడ వేసి చూపించాడు. ఇప్పుడు మన ఎలక్ట్రోడ్ ఎక్కడుందంటారా? మన ఎలక్ట్రోడ్ ఆ సొల్యూషన్లో పెట్టుంటుంది, అంటే వాటర్ టచ్ అయ్యే ప్లేసుల్లో పెట్టుంటుంది. ఒక స్కీమాటిక్ రిప్రజెంటేషన్ ఒకరు చేశారు. అంటే ఇప్పుడు వాటర్ అంటే ఇందా మనం చూసినటువంటి బల్బ్ లాగా ఉన్న దాంట్లో వాటర్ ఉండదండి, జెల్ టైప్ మెటీరియల్స్ ఉంటాయి. మీకు జనరల్ మెటీరియల్గా చెప్పినప్పుడు ఏంటంటే ఆ సెన్సార్ ఏం చేస్తుందంటే ఆ కార్బన్ డైఆక్సైడ్లో ఉన్న చేంజ్ని సెన్స్ చేస్తుంది. అంతవరకు గుర్తుపెట్టుకుంటే చాలు. మళ్ళీ ఆ జెల్స్ ఏం వాడతారు ఇదంతా వేరే రీసెర్చ్. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు నేను దాన్ని మళ్ళీ ఒకసారి నోట్స్లోకి వెళ్తున్నాను. నేను చెప్తున్నప్పుడు ఏంటి ఇదంతా అన్నట్టు ఉంటుంది, నేను నోట్స్ రాసేసరికి ఒక ఐడియా వచ్చేస్తుంది. తర్వాత ఉన్నవాళ్ళు ఎవరండి? రిఫరెన్స్ ఎలక్ట్రోడ్. రిఫరెన్స్ ఎలక్ట్రోడ్ అంటే ఏంటండి? రిఫరెన్స్ ఎలక్ట్రోడ్ ప్రొవైడ్స్ ఏ స్టేబుల్ పొటెన్షియల్ ఎగ్నెస్ట్ విచ్ ది వర్కింగ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ఈజ్ మెజర్డ్. ఇట్ ఈస్ నాట్ డైరెక్ట్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద కెమికల్ రియాక్షన్ విత్ కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ డైఆక్సైడ్ ఇది ఏమి రియాక్ట్ అవ్వదు. ద పొటెన్షియోమెట్రిక్ మెజర్మెంట్ ఈజ్ బేస్డ్ ఆన్ నెర్నెస్ట్ ఈక్వేషన్. మన అందరికి ఆల్రెడీ నెర్నెస్ట్ ఈక్వేషన్ తెలుసు, which relates measured potential voltage to the activities or concentrations of the ions involved in the electrochemical reaction. ఇది electrochemical reaction కి ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి. ఆ ఎగ్జాంపుల్ని ఇక్కడ వేశారు. ఏమని వేశారంటే E is equal to E0 plus RT by NF. ZF రాశారు, NF కూడా రాసుకోవచ్చు. Ln కాన్సన్ట్రేషన్ ఆఫ్ HCO3 minus to H plus divided by CO. దాన్ని వేసుకుని చేశాను. ఇంతవరకు నేను అలా చదువుకున్నాను అనుకో. అంటే ఇప్పుడు నేను ఏం చేశాను, జస్ట్ అది ఎలా మెజర్ అవుతుంది అనే దాన్ని చూసుకుంటూ వెళ్ళాను. ద పొటెన్షియల్ ఈజ్ మెజర్డ్ బై ది సెన్సర్ ఈజ్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు ది కాన్సన్ట్రేషన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఇన్ ది ఎన్విరాన్మెంట్. యాజ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ చేంజెస్, ది ఎలక్ట్రోకెమికల్ రియాక్షన్ దట్ ఎట్ ది వర్కింగ్ ఎలక్ట్రోడ్ లీడ్స్ టు చేంజ్ ఇన్ పొటెన్షియల్ అలోయింగ్ ఫర్ ది క్వాంటిఫికేషన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్. నేను చెప్తాను, నేను చదువుకుంటూ వెళ్తున్నాను, ముందు చూడండి. పొటెన్షియోమెట్రిక్ CO2 సెన్సర్స్ ఆర్ ఎంప్లాయిడ్ ఇన్ వేరియస్ అప్లికేషన్స్ ఇంక్లూడింగ్ ఇండోర్ ఎయిర్ క్వాలిటీ, నేను చెప్పిన మాట, ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్, ఇండస్ట్రియల్ ప్రాసెస్, ఎన్విరాన్మెంటల్ మానిటరింగ్. దే ఆఫర్ అడ్వాంటేజెస్ సచ్ యాజ్ సింప్లిసిటీ, లో పవర్ కన్జంప్షన్, సూటబిలిటీ ఫర్ కంటిన్యూస్ మానిటరింగ్. ఓకే, అది చదివేసిన తర్వాత ఇప్పుడు మనకి ఏమీ గుర్తులేదు, ఏం చదివా ఏంటి అనేది గుర్తులేదు. ఇప్పుడు మనం నోట్స్ రాయాలన్నాం అనుకోండి, ఇప్పుడు మనం ఎలా రాస్తాం ఒకసారి చూడాలి. ఎలక్ట్రో కెమికల్ ఇప్పుడు మనం ఎలక్ట్రోకెమికల్ సెన్సార్స్ అని పేరు పెట్టిన తర్వాత మనం ఏమేమి గుర్తుపెట్టుకున్నామో ఒకసారి మాట్లాడుకున్న దాని నుంచి ఏం గుర్తుపెట్టుకున్నామో చూద్దాం. నేనైతే ఎగ్జామినేషన్కి వెళ్తే ఎలా రాస్తాను? నేను ఎగ్జామినేషన్కి వెళ్తే నేను ఫస్ట్ చూస్తాను పేరు ఎలక్ట్రోకెమికల్ సెన్సార్.
electrochemical sensors are of 3 types. Direct గా రాస్తాను. Electrochemical sensors are of 3 types. One, amperometric sensor in a dash measures the change in the electricity. Potentiometric sensor measures the change in the potential. Impedance sensor measures the change in the resistance. అసలు అక్కడ అలా ఏం లేదు కదా, దానిలో రాసిందని. ఇప్పుడు సెన్సార్స్ ఎందుకు లేదంటే, electrochemical sensors will work upon the principle that the working electrode reacts with the analyte. Analyte తోటి వర్కింగ్ ఎలక్ట్రోడ్ రియాక్షన్ చేస్తుంది. దిస్ రియాక్షన్ ఈజ్ ఏ ఎలక్ట్రోకెమికల్ రియాక్షన్. ఆ రియాక్షన్ ఎవరు? ఎలక్ట్రోకెమికల్ రియాక్షన్. డ్యూ టు దిస్ ఎలక్ట్రోకెమికల్ రియాక్షన్ ఇట్ విల్ జనరేట్ ఏ సిగ్నల్. అది ఒక సిగ్నల్ని జనరేట్ చేస్తుంది. Electrochemical sensors generally contain these two compounds, and these two electrodes. One is reference electrode and another one is working electrode. One is reference electrode, another is working electrode. అన్ని ఎలక్ట్రోకెమికల్ సెన్సార్స్కి ఎలా ఉంటుందా? ఉండకపోవచ్చు. కాబట్టి నేను పక్కన సైడ్ హెడ్డింగ్ ఏం పెట్టుకుంటే పొటెన్షియోమెట్రిక్ సెన్సార్స్ అని పెడతాను. పొటెన్షియోమెట్రిక్ సెన్సార్స్ కంటైన్ two electrodes. One is reference electrode, another one is working electrode. Then what is a working electrode? Working electrode అంటే ఏంటి? Working electrode is the electrode which is coated with a material. What రాశారు చూడండి అందులో, which is coated with a material that reacts with the analyte. Analyte తోటి రియాక్ట్ అయ్యేటటువంటి మెటీరియల్ తోటి దీన్ని కోటింగ్ చేస్తారు. Whereas reference electrode, this is reference electrode. This reference electrode will not react with the analyte తోటి రియాక్ట్ అవ్వదు. బట్ దిస్ విల్ ప్రొడ్యూస్ ఏ కాన్స్టెంట్ పొటెన్షియల్. ఇది ఒక కాన్స్టెంట్ పొటెన్షియల్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇట్ కంటైన్స్ ఏ గ్యాస్ పెర్మియబుల్ మెంబ్రెయిన్. దానికి ఒక గ్యాస్ పెర్మియబుల్ మెంబ్రెయిన్ ఉంది. విచ్ అలౌస్ ఓన్లీ ది ఎనలైట్. మీరు అనుకున్న ఎనలైట్ ఏదైతే ఉందో, ఎనలైట్ అంటున్నారు అంటే ఏంటనుకోండి, ఎనలైట్ అంటే the chemical which is to be identified by you. ఇది కార్బన్ డైఆక్సైడ్ కావచ్చు, మీథేన్ కావచ్చు, నీ ఇష్టం, నువ్వు తీసుకున్న దాని ప్రకారంగా. సో గ్యాస్ పెర్మియబుల్ మెంబ్రెయిన్ అలౌస్ ది కెమికల్ విచ్ ఈస్ ద ఎనలైట్. ఎనలైట్ని మాత్రమే లోపలికి అలౌ చేస్తుంది. ద ఎనలైట్ ఈజ్ ఆల్వేస్ డూయింగ్ ఏ కెమికల్ రియాక్షన్ విత్ వర్కింగ్ ఎలక్ట్రోడ్. వర్కింగ్ ఎలక్ట్రోడ్ దగ్గరికి ఎనలైట్ అనేది కంటిన్యూస్గా వస్తూ ఉంటుంది. ఇఫ్ ఇట్ ఈస్ కార్బన్ డైఆక్సైడ్, ఓకే. So it will give a constant signal. Whenever there is a change in concentration of the analyte యొక్క కాన్సన్ట్రేషన్లో కనుక చేంజ్ వచ్చినట్లయితే ఇమీడియట్లీ ఇట్స్ పొటెన్షియల్ వాల్యూ విల్ చేంజ్. దాని పొటెన్షియల్ వాల్యూ మారుతుంది. whenever the potential value will change, then it will give a signal. అది అప్పుడు ఒక సిగ్నల్ని ఇస్తుంది. This is the working of potentiometric sensor. So these potentiometric sensors are used to identify the compound and as well as to identify the concentration of the analyte. ఒక కాంపౌండ్ ఐడెంటిఫై చేయడానికి పెట్టుకోవచ్చు. అంటే మీథేన్ అయితే జస్ట్ ఐడెంటిఫై చేస్తుంది. లేదు, వచ్చేటువంటి కార్బన్ డైఆక్సైడ్ కూడా కార్బన్ డైఆక్సైడ్ యొక్క కాన్సన్ట్రేషన్ కూడా ఐడెంటిఫై చేయడానికి ఎంత కాన్సన్ట్రేషన్ ఉందనే దాన్ని మెజర్ చేయొచ్చు. We know that the change in potential is directly related to the concentration of the analyte. ఎంత ఎనలైట్ వస్తే అంత మనకు చేంజ్ ఇన్ పొటెన్షియల్ వస్తుంది. కాబట్టి వీ కెన్ మెజర్ ది చేంజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ బై యూజింగ్ నెర్నెస్ట్ ఈక్వేషన్. ఒక నెర్నెస్ట్ ఈక్వేషన్ యూజ్ చేసుకొని చేస్తాం. చిన్న కెమికల్ రియాక్షన్ ఉంది, వేస్తాం. అర్థమైనట్టేనా? అర్థమైందంటే నాకు మీరు ఏదైనా చెప్తే తెలుస్తుంది. అర్థమైంది కానీ మాస్టర్ బారుగా ఉంది, బాగా మీరు ఎంత బాగా చెప్పారు దీనికి, ఎట్లా అని మళ్ళీ ఇంకోసారి చెప్తా చూడండి. ఇప్పుడు మీకు క్లియర్గా తెలిసిపోతుంది. ఎలక్ట్రోకెమికల్ సెన్సార్స్ ఫస్ట్ ఏం రాస్తానని చెప్పాను. ఎలక్ట్రోకెమికల్ సెన్సార్స్ ఆఫ్ 3 types: amperometric sensors, potentiometric sensors, impedance sensors. Clear? Amperometric sensor measures the change in the electricity లేదా కరెంట్లో వచ్చిన చేంజ్ని మనం మెజర్ చేస్తుంది. Potentiometric sensor measures the change in the potential. Impedance sensor measures the change in the resistance లో ఉన్నటువంటి చేంజ్ని మెజర్ చేస్తుంది.
సైడ్ హెడింగ్ పెట్టుకో పొటెన్షియోమెట్రిక్ సెన్సార్. ఇప్పుడు నువ్వు రాసావు కదా ఇది, ఆ రాసినటువంటి దానికి ఒక మార్క్. సైడ్ హెడింగ్ పొటెన్షియోమెట్రిక్ సెన్సార్. పొటెన్షియోమెట్రిక్ సెన్సార్ కంటైన్స్ 3 కాంపోనెంట్స్. వన్ ఈజ్ గ్యాస్ పెర్మియబుల్ మెంబ్రేన్, పక్కనే రాసినవే, విచ్ అలౌస్ ఓన్లీ ది ఎనలైట్. అయిపోయింది గ్యాస్ పెర్మియబుల్ మెంబ్రేన్ గురించి. తర్వాత వర్కింగ్ ఎలక్ట్రోడ్. ఇట్ ఈజ్ కోటెడ్ విత్ ఏ మెటీరియల్ విచ్ రియాక్ట్స్ విత్ ఎనలైట్. ఎనలైట్తో రియాక్ట్ అయ్యే మెటీరియల్తో కోటింగ్ అయ్యి ఉంటుంది. అయిపోయింది దాని గురించి, మళ్ళీ దాన్ని ముట్టుకో మాకు. రిఫరెన్స్ ఎలక్ట్రోడ్. ఇట్ డస్ నాట్ రియాక్ట్ విత్ ది ఎనలైట్ బట్ ప్రొడ్యూసెస్ కాన్స్టెంట్ పొటెన్షియల్. కాన్స్టెంట్ పొటెన్షియల్ మనకి ప్రొడ్యూస్ చేస్తుంది. అయిపోయిందా? అంటే దాని యొక్క నిర్మాణం చెప్పేసామా? ఇప్పుడు ప్రిన్సిపల్ చెప్పాలి. లెట్ us కన్సిడర్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ సెన్సార్. కార్బన్ డైఆక్సైడ్ సెన్సార్ని నువ్వు తీసుకో, కెమికల్ రియాక్షన్ వేసుకో. కెమికల్ రియాక్షన్ వెరీ సింపుల్. CO2 plus H2O gives rise to. CO2 plus H2O gives rise to ఏమవుతుంది? ఒక H ప్లస్ బయటకు లాగాలి కాబట్టి H ప్లస్, ఇంకోటి ఏమవుతుంది? HCO3 మైనస్. సో మన ఈక్వేషన్ వేసినప్పుడు ఏం రాస్తామండి? ఈక్వేషన్లో CO2 plus H2O gives HCO3 మైనస్ ప్లస్ H ప్లస్ అంటాం. దాని ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ వేయండి అన్నారు అనుకోండి, ఏం చేస్తాం? రైట్ సైడ్ వాటి యొక్క కాన్సన్ట్రేషన్ డివైడెడ్ బై CO2 ఇంటూ H2O. కావాలంటే పెట్టుకోండి, H2O కాన్సన్ట్రేషన్ వేయక్కర్లేదు, దాని గురించి తర్వాత మాట్లాడు ఏం వేస్తాం అనేది. సో ఇప్పుడు వర్కింగ్ ఏంటి, దాన్ని ఎలా పనిచేస్తుంది? వెన్ అవర్ కార్బన్ డైఆక్సైడ్ కమ్స్ అండ్ రియాక్ట్స్ విత్ వర్కింగ్ ఎలక్ట్రోడ్ ఇట్ విల్ ప్రొడ్యూస్ కాన్స్టెంట్ సిగ్నల్. వెన్ ఎవర్ దెర్ ఇస్ చేంజ్ ఇన్ కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్ ది ఎలక్ట్రోకెమికల్ రియాక్షన్ విల్ గివ్ హై సిగ్నల్. ఎక్కువ సిగ్నల్ని మనకు అది ఇవ్వటం జరుగుతుంది. ఇన్ సచ్ ఎ మేనర్ వీ కెన్ ఐడెంటిఫై ది carbon dioxide gas and at the same time we can identify the concentration of carbon dioxide also. Ela andi, if you get more potential difference, that it means more carbon dioxide has been entered that one, and dalaki ekku carbon dioxide enter ayindani. In such a manner we can identify the change in the concentration of carbon dioxide. Am I clear? ఓకేనండి. సో నేను చెప్పిన టైం అయిపోయిందండి. దీనికి సంబంధించినటువంటి నోట్స్ని మరి మీరు నాకు చెప్పండి. రేపు సండే మీరు వస్తానంటే రేపు నేను దాన్ని కూడా రాసి చూపిస్తాను. లేదు అంటే కనుక ఇక మండే దాని సంగతి. ఓకేనా? నేను లీవ్ చేస్తున్నాను మీటింగ్. థ్యాంక్ యూ ఆల్.